నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ నుంచి బందర్కి వెళ్ళే నేషనల్ హైవే మీద అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేలో ఎగ్జాక్ట్గా మనం గురజాడ దగ్గర ఉన్నామండి. ఈ గురజాడ దగ్గర మనకి ఈ నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ వచ్చిందండి సేల్కి. మీకు ఒకసారి ఈ నేషనల్ హైవే చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇదిగోండి, ఇదేం విజయవాడ వెళ్ళే రూట్ ఇది. ఇటు సైడ్ ఏమో మన బందర్ వెళ్ళే హైవే ఇది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇది గురజాడ ఊరుకు ఆనుకొని మనకి ఒక 60 సెంట్లు పొలం వచ్చిందండి ఊరుకు ఆనుకొని. అదిగోండి ఊరు అక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా దీని నుంచి ఈ నేషనల్ హైవే నుంచి రెండో బిట్టు, 1, 2, 3 ఆ ఊరు స్టార్టింగు. మనకి ఇదే నేషనల్ హైవే నుంచి మనకి రెండో బిట్ వచ్చిందండి. రెండో బిట్ అంటే మనకి బిట్టు పరంగా రెండోది కానీ అండి, మామూలుగా ఎక్స్టెంట్ పరంగా చూస్తే మాత్రం అది చాలా దగ్గర. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ రోడ్డు చూసారా, ఇది 30 అడుగుల రోడ్డు అండి. మనకి ఇది పంటబోధ అంటారు. పంటబోధ అవతల వరకు రోడ్డు ఎక్స్టెన్షన్ అంటారు. ఆ ముళ్ళ చెట్టు నుంచి అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు ఉంటుందండి, కరెంట్ పోల్స్ వరకు. ఆ బిట్ దగ్గరికి వెళ్ళి మీకు ప్రాపర్టీ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు సైడ్ దగ్గరికి వచ్చామండి. కనిపిస్తుంది కదండి, విజయవాడ బందర్ నేషనల్ హైవే, వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఇది ఫస్ట్ బిట్టు, ఇది దున్నింది. మనం ఇప్పుడు రెండో బిట్ దగ్గర ఉన్నామండి. మీకు చెప్పినట్టు నేను 30 అడుగుల రోడ్డు అండి ఇది. ఇది హైవే నుంచి గురజాడికి వెళ్ళే 30 ఫీట్ రోడ్డు ఇది. మీకు రోడ్డు కూడా మీకు బార్డర్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇటు సైడ్ అయితే ఈ కరెంట్ పోల్ దగ్గర నుంచి అటు సైడ్ అయితే అదిగోండి వైట్ కలర్ పోల్ వరకు 30 అడుగుల రోడ్డు అండి ఇది. 30 ఫీట్ రోడ్డు. మనకి పొలం దగ్గరికి కారు వచ్చేస్తుంది. ఎలాంటి కార్లైనా పెద్ద కార్లైనా వచ్చేస్తాయి. యాక్చువల్గా వ్యాను లారీలు కూడా వెళ్తాయి ఇవి. మన పక్క కనిపిస్తుంది పంటబోధ అండి, అది పంటబోధ. అది మనకి బోర్డర్ వచ్చేసి రోడ్డు హద్దు వచ్చేసి అవతల పంటబోధ అవతల కూడా ఉంటుంది. మనకి పంటబోధ నుంచి ఒక 6 to 10 ఫీట్ ఉంటుంది ఆ వైట్ పోల్ వరకు. మొత్తం 30 ఫీట్ రోడ్డు అండి ఇది, హైవే నుంచి రెండో బిట్టు. ఇప్పుడు మీకు ప్రాపర్టీ చూపిస్తానండి. మీరు చూస్తున్నారు చూడండి, ఇదే ప్రాపర్టీ. మొత్తం 59 సెంట్లు అండి ఇది. గురజాడ ఊరి కింద వస్తుంది. హద్దులు వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి, హద్దు మొదటిది. అలా ఆ పచ్చగా స్టార్ట్ అయ్యి ఆ చివరిలో ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర వరకు, మళ్ళీ బ్యాక్ సైడ్ అలా కొబ్బరి చెట్లు తిన్నగా వెళ్ళి అటు సైడ్ వరకు వస్తుంది. మీకు ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను ఇక్కడ నుంచి. అలాగే అడుగులు కూడా మీకు లెక్కేసి చెప్తానండి. సార్ ఇక్కడ వరకు పిల్లర్ వేసి ఉంది కదా, ఈ పిల్లర్ నుంచి స్ట్రైట్గా హద్దు అలా వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్ళి ఆ కొబ్బరి చెట్ల దగ్గర నుంచి అలా వెళ్తుంది. ఇప్పుడు మనం నుంచున్నది ఇదిగోండి, ఇక్కడ నుంచి హద్దు రోడ్డు ఫేసింగ్ ఆ కరెంట్ పోల్ వరకు. రోడ్డు ఫేసింగ్ 80 అడుగులు వస్తుందండి. లోతు వచ్చేసి 190 వస్తుంది. అపార్ట్మెంట్ కొలత అంటారు, అంటే 1:2 కొలత. 80 into 160, 180 అలా. రోడ్డు 190 వస్తుంది. మీకు ఇక్కడ హైలైట్ ఏంటంటే అండి, బిల్డింగ్స్, హౌసెస్ అన్నీ. వీటికి మనం చూపించే ప్రాపర్టీ ఇది. ప్రాపర్టీకి మధ్యలో రోడ్డే అర్థం. 30 అడుగుల రోడ్డు, ఈ పొలం. ఈ 30 అడుగుల రోడ్డు అలా ఊర్లోకి వెళ్తుందండి. తిన్నగా ఈ గోడ అంచు నుంచి వెళ్తుంది. నేను ఇందాక 30 ఫీట్ రోడ్డు అన్నాను కదండి, ఇందాక పంట బోధ ఉండటం వల్ల మీకు అర్థమై ఉండదు. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి వైట్ కలర్ పోర్ తిన్నగా నేను నుంచున్నాను. ఇక్కడ నుంచి నేను అడుగులు వేసుకెళ్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూడండి 30 ఫీట్ 30 అడుగుల రోడ్డు అండి. ప్రాపర్టీ చాలా బాగుందండి, మంచి లొకేషను. నేషనల్ హైవే నుంచి రెండో బిట్ అనే కాదు, గురజాడ ఊరికి ఆనుకొని ఉంది. బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చూడండి. అక్కడ రోడ్డు ఫేసింగ్, ఈ 30 అడుగులు రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 80 అడుగులు, లోతెచ్చు 190 వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీ అన్నాను కదండి, అదేనండి. మీరు కొనుక్కున్న వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు, హైవేకి దగ్గరగా ఉందని. లేదంటే కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు, ఊరికి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ.
మనకి ఇంకా ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఇది టోటల్ 59 సెంట్లు పొలం అండి. సెంట్ వచ్చేసి 2.5 లక్షలు చెప్తున్నారండి. స్లైట్ నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. సెంటు 2.5 లక్షలు. హైవే నుంచి 30 ఫీట్ రోడ్ డైరెక్ట్ యాక్సెస్ సార్ ఇది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది పీపుల్ మన ఛానల్లో చూస్తున్నారు, వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలను, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఈ వీడియోస్ పనికొచ్చినా పనికి రాకపోయినా సరే, మీకు నచ్చిన ప్రాపర్టీస్ గురించి మీరు కమెంట్స్లో పెడితే మేము ఆ ఏరియా కూడా కవర్ చేసి మేము వీడియోస్ చేస్తాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.